నమస్తే K24 న్యూస్. నల్గొండ జిల్లా జాగిని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిత్య జాగిని మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం సేవలు అందిస్తామన్నారు. డిఎస్పీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం వరకు ప్రతి మండపం వద్ద డీజేలు లేకుండా భక్తి శ్రద్ధలతో పండగ జరపాలని సూచించారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే మట్టి గణపతిని వాడండి, పర్యావరణాన్ని కాపాడండి కాన్సెప్ట్ తోటి మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రజలు అవగాహన కల్పించినప్పుడు ఎవరు కూడా లేరు. ఇప్పుడు చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి కాబట్టి దానికి మేము హర్షిస్తున్నాము. మమ్మల్ని చూసి వీళ్ళందరూ వస్తున్నాం, మేము హర్షిస్తున్నాము. కాబట్టి దీన్ని ఎలాగే కంటిన్యూషన్ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులే వాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. గత 15 సంవత్సరాలు ఈ సంవత్సరం జైని టెక్స్టైల్స్, జైని దంత వైద్యశాల, ఆలిస్ డెంటల్ వరల్డ్ 3 సంయుక్తంగా నిర్వహించిన దానికి భక్తులందరూ వచ్చి సహకరించి అందరు తీసుకెళ్తున్నారు. మనం పిలవగానే మన మాట కాదనకుండా వచ్చేసిన డాక్టర్ ఎస్పీ శివరామరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారు కూడా వచ్చి మంచి సందేశం ఇచ్చారు మట్టి గణపతుల గురించి. కాబట్టి అందరూ కూడా వినాయకుల మండపం దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకోవాలని డిఎస్పీ గారు చెప్పారు. దాన్ని అందరూ కూడా ఫాలోఅప్ చేయాలని చెప్పేసి మా జైని టెక్స్టైల్స్, జైని దంత వైద్యశాల, ఆలిస్ డెంటల్ వరల్డ్ నుంచి కోరుకుంటున్నాం. గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అందరూ సుఖ సంతోషాలతోని సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ 9 రోజులు నవరాత్రులు ఎటువంటి విఘ్నములు లేకుండా మంచిగా ఉత్సవాలు జరపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మన నల్గొండ జిల్లాలో ఎటువంటి డీజేలకు అనుమతి లేదు. డీజేలను లేకుండా మంచి సౌండ్ బాక్సులతో పెట్టుకొని భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి పాటల ద్వారా మంచి కోలాహలంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఆ నిర్వాహకులు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో 2 లేదా 3 వ్యక్తులు అక్కడ రాత్రిపూట కూడా ఉండి నిరంతరం నిఘా పెట్టుకోవాలి. అదేవిధంగా అక్కడ వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా పోలీస్ శాఖ తరఫున మా నిరంతరం పెట్రోలింగ్ అండ్ బీట్స్ తిరుగుతూ ఉంటారు. అక్కడ ఒక బీట్ బుక్ ఒకటి పెట్టుకొని మా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందులో నోట్ చేస్తారు. కాబట్టి ఎటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ వెంటనే 100 డయల్ కానీ లేదా మా SHOలకు కానీ మాకు కానీ తెలియపరిస్తే ఇమీడియట్లీ రష్ అయి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎటువంటి రూమర్స్ కానీ ఎటువంటి పుకార్లు కానీ నమ్మవద్దు. ఏదున్నా పోలీస్ శాఖకు తెలియపరచాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ గణేష్ చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మన జగిని టెక్స్టైల్స్, అదేవిధంగా జగిని డెంటల్ కేర్ హాస్పిటల్స్ వారు, మన జగిని వెంకన్న గారు వాళ్ళ సన్ డాక్టర్ గారు ఇక్కడ మన నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున మట్టి వినాయకులను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జగిని వెంకన్న గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పుడు మనకు ఈరోజు అందరికీ కూడా ఇంత వర్షం పడుతున్నా కానీ పెద్ద ఎత్తున మన భక్తులు వచ్చి మట్టి వినాయకులను తీసుకొని పోతున్నారు. మట్టి వినాయకులను ప్రోత్సహించాల ఉద్దేశం ఉన్నందుకు మన వెంకన్న గారిని, వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి సొసైటీకి మంచి గురించి పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే.
సమస్య